మిర్యాలగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమం మిర్యాలగూడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు పిల్లి రామరాజు, యాదవులు పట్టణంలోని వివిధ వార్డుల్లో బీఎల్ఓలను కలిసి ఓటరు నమోదుపై వివరాలను సేకరించారు. BLO 2తో కలిసి 7 వార్డుల్లో ఎంతమంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారనే విషయంపై పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా ఓటరు నమోదు చేసుకోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఆగస్టు 3వ తేదీలోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గంలో సుమారు 25,000 దొంగ ఓట్లున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాంటి ఓట్ల వెనుక ఉన్నవారిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నందిపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి శంకుస్థాపనకే పరిమితమైందని, ఇప్పటికైనా ఎమ్మెల్యే పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.4000 పింఛనిస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం కూడా అందడం లేదని విమర్శించారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు. ప్రస్తుతం మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని ప్రజలు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెండో పట్టణ అధ్యక్షుడు పెద్దబోయిన వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా కార్యదర్శి సరిత, మాజీ కౌన్సిలర్ చిలుకూరి శ్యామ్, పట్టణ కార్యదర్శి కొండపల్లి శ్రీకాంత్, గణపతి రాంప్రసాద్, సికపట్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దాన్ని కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తిరుగుతున్న క్రమంలో ఈ నల్గొండ మిర్యాలగూడ సంబంధించి మరి ఇంకా కూడా ఎవరైనా పెండింగ్ ఎస్ఐఆర్ వినియోగించుకుని వాళ్ళందరూ కూడా ఈ నెల ఆగస్టు 3వ తారీఖు చివరవుతున్న జవాటికి ముందుగానే ఎస్ఐఆర్ ఫారాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్న జవాటికి ప్రజలు కూడా ప్రతి ఒక్క అర్హుడు కూడా ఓటు హక్కును పోగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా ఎస్ఐఆర్ అనగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడతాము, ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఈ మిర్యాలగూడెంలో దాదాపు 30,000 ఓట్ల పైచిలకు వదులుకునే పరిస్థితి ఉన్నదంటే ఆలోచన చేయండి. ఎవరు దొంగ ఓట్లు పెట్టుకుంటున్నారు, ఎందుకు ఏ పార్టీలకు పుడుతున్నారని దీని మీద ప్రజలు స్పష్టంగా ఎస్ఐఆర్ గతంలో ఇప్పుడు ఇవాళ కొత్తగా జరగలేదు, గత 15 సార్లు మన సంవత్సరం వచ్చిన కానీ జరుగుతూ ఉన్నది. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఎస్ఐఆర్లో ఖచ్చితంగా మనం నమోదు చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మిర్యాలగూడ 2 టౌన్ పరిధిలో తిరుగుతున్నప్పుడు మా భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి మిర్యాలగూడ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలు వ్యవస్థ ఉన్నది, అభివృద్ధి శూన్యం కనపడతా ఉంది మిర్యాలగూడ. ఇక్కడ ఒకటే ఏమవపడతా ఉందంటే ఈ మిర్యాలగూడ సీటు కోసము రేపు భవిష్యత్తులో నీరు పోటీ చేయాలని పోటీ చేయాలని వర్గపోర్లతో నడుస్తున్నది. ఇక్కడ 2 మంత్రులు, ఒకరు R&B మినిస్టర్గా, ఇంకొకరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఈరోజు రోడ్ల పరిస్థితి శంకుస్థాపనలకే పరిమితమైంది. మిర్యాలగూడలో ఏదైతే మన నందిపాడు బైపాస్ ఫ్లైఓవర్ కానీ అదేవిధంగా ఇంద్రమ్మ కాలనీ బైపాస్, ఈ 2 ఎంతోమంది ప్రాణాలు, నందిపాడు బైపాస్ దగ్గర ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి శంకుస్థాపన చేసి ఆ పని ఇంతవరకు మొదలుపెట్టిన పరిస్థితి లేదు, సోయి లేదు. అదేవిధంగా ఈరోజు ఏదైతే NH 167 కోదాడ టు జడ్చర్ల రోడ్డు టౌన్లో పోతున్నటువంటి ఈ బైపాస్ డివైడర్లు ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరనేమో డివైడర్ ఇచ్చే పరిస్థితులు లేవు. ఏదైతే ప్రైవేటు ఇలా వైన్ షాప్ల దగ్గరికి ప్రజలు డైరెక్ట్ పోవడానికి డివైడర్ని ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి మిర్యాలగూడ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. వీటి మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. మిర్యాలగూడలో రోజు అభివృద్ధి ఎక్కడెక్కడే ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు
ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు పోటీపడి. ఈరోజు వీళ్ళ మంత్రి పదవులు రెన్యువల్ కావడం కోసం ఇలా ఒక ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి, ఒక ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉండి, ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఒక ఆర్ఎండ్బి మినిస్టర్ ఉండి నల్గొండ నియోజకవర్గం మొత్తానికి ఏ గ్రామాలలో రోడ్ వేసే పరిస్థితి వెంకరెడ్డి వల్ల కావట్లేదు. ఇలా ఇరిగేషన్ మినిస్టర్ ఉండి ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కొత్తవి మొదలు పెట్టకపోగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా ఇద్దరు మంత్రుల వల్ల కాని పరిస్థితి. ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇలా నల్గొండ నియోజకవర్గంలో కానీ ఇలా మిర్యాలగూడలో కానీ ఏ ఒక్కటి కూడా మరి శంకుస్థాపనలకే పరిమితమవుతున్నటువంటి ఇద్దరు మంత్రులు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆలోచన చేయాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం 6 గ్యారంటీలతోని 420 మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్, ఇవాళ సంబంధం లేని విషయాలను మేమేదో సాధించడం అని చెప్పేసి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి నీట్ పేపర్కి సంబంధించిన విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాజీనామా చేయాలి మంత్రి అని చెప్పేసి దాన్ని ఏదో వీళ్ళు రాజకీయం చేసి ఏదో ఇతరుల అవినీతి తప్పు జరిగిందనే విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశం సుస్థిరమైన పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందిస్తున్న క్రమంలో అవినీతి లేని, అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఈ దేశంలో సాగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఇవాళ ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇవాళ అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఒక సభలో 2000 పెన్షన్ కాదు 4000 పెన్షన్ ఇస్తానని చెప్పేసి మహిళలు ఇవాళ వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ పెంచిన పెన్షన్లు ఇవ్వకపోగా కొత్త పెన్షన్లు అర్హులైనటువంటి ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ అన్న ఇచ్చిరా? పెంచేది దేవుడేరు, కొత్త పెన్షన్ కూడా ఇంతవరకు ఒకరికి ఇచ్చిన పరిస్థితి మరి ప్రజలు నిలదీయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన పైబడిన ప్రతి ఒక్క మహిళకి 25,000 రూపాయలు బ్యాంకులో అకౌంట్లో ఇస్తామని చెప్పేసి ఇలా ఎవరికైనా బ్యాంకులో అకౌంట్లో పడ్డాయా అని చెప్పేసి మరి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇలా నిరుద్యోగ వృత్తి ఏమైంది? అదేవిధంగా చదువుతున్నటువంటి అమ్మాయిలకు స్కూటీ అనేది ఎక్కడ పోయింది? ఏ ఒక్క గ్యారంటీని అమలు చేసే పరిస్థితి లేదు. ఇవాళ గ్యాస్ 500కే గ్యాస్ ఇస్తామని చెప్పేసి ఇవాళ 1100 రూపాయలు పెట్టే పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విద్యార్థులను ఇలా స్కాలర్షిప్ ఇచ్చే పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈడ మంత్రి పదవులను కాపాడుకోవడం కోసము, మంత్రి పదవులు రెన్యువల్ చేసుకోవడం కోసము నెల నెల కోట్ల రూపాయలు ముడుపులు ముఖ్యమంత్రికి పోతున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మరి దీన్ని గమనించి ఈ మిర్యాలగూడకు సంబంధించి ఏదైతే ఇంకా కూడా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతుంటే, మరి ఈ మిర్యాలగూడలో గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అలాట్మెంట్ చేయకపోగా అవన్నీ కూడా శిథిలావస్థలో ఇవాళ కనీసం అక్కడ ఒక మౌలిక వసతులు లేవు. ఇక అలాట్మెంటు 500 ఇల్లు కట్టి ఏ ఒక్కరికి కూడా అలాట్మెంట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యునికి ఇక నాకు నెక్స్ట్ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ రాదు అక్కడ, కాబట్టి నాకు వచ్చిన అవకాశాన్ని నేను అధికారాన్ని వినియోగించుకొని కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పేసి ఒక అవినీతి చేసిన కుంభకోణము ఈ మిర్యాలగూడ ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఆయన ఈ ప్రజల మీద, మిర్యాలగూడ ప్రజల మీద ప్రేమ లేదు, కేవలము డబ్బు సంపాదించుకోవాలి, అధికారంలో ఉన్న రోజులు పదవిని కాపాడుకోవాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యుడు ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ మిర్యాలగూడ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాము, ఇలా భారతీయ జనతా పార్టీ దేశం కోసము, ఈ దేశ ప్రజల కోసము అనిత్యము మరి పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చెప్పేసి. మరి మిర్యాలగూడలో మరి ఏదైతే ప్రజా సమస్యల మీద నిత్యము మా మిర్యాలగూడ టౌన్ నాయకులు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా కూడా ఈ మిర్యాలగూడ పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం పనిచేస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తాము. మిర్యాలగూడ ఎస్ఐఆర్ ప్రవాస్ యోజనకి ప్రవాణిగా విచ్చేసినటువంటి పిల్లి రామారాజు గారు ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో పలు బూతుల్లో పర్యటించి ఎస్ఐఆర్ రెగ్యులేషన్ యొక్క విధి విధానాలు ఎలా అమలు పరుస్తున్నారు ఏంటో తెలుసుకొని డిఎల్ఓ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి వివరణ తీసుకొని, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని ఎంఆర్ఓ ఆఫీస్లో అక్కడ సమాచారం స్వీకరించి
ఈరోజు పార్టీ ఆఫీస్లో మన పిల్లి రామరాజు యాదవ్ గారు ఎస్ఐఆర్ ఇంకా ఎవరైతే వినియోగించుకోలేదో ఆ ఎస్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ ఫామ్ ఎవరైతే పొందలేదో అటువంటి విషయాలపైన విరాళ సమస్యలపైన వివరం ఇవ్వడానికి